ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో వందనాలు తెలియజేస్తాను. ప్రార్థన చేసుకుని లైవ్లో కదా. మహాపరిశుద్ధుడు తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన మీ నామానికి స్తుతులు. ఈ రాత్రి లైవ్ దీవించండి, ఆశించండి, అనేకరికి ఆశీర్వదకరంగా మార్చమని మీ కృపగా అప్పగించుకుంటూ యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. మనందరం కలిసి దేవుని నామాన్ని స్తుతిద్దాం. స్తుతి సింహాసనాసీనుడా, యేసు రాజా దివ్య తేజ. స్తుతి సింహాసనాసీనుడా, యేసు రాజా దివ్య తేజ. అద్వితీయుడవు, అతి సుందరుడవు, సుందరుడవు నీవే ప్రభు. అద్వితీయుడవు, పరిశుద్ధుడవు, అతి సుందరుడవు నీవే ప్రభు. నీతి న్యాయములే సింహాసనాధారం, నీతి న్యాయములే సింహాసనాధారం, కృప సత్యములే నీ సన్నిధానవర్తులు, కృప సత్యములే నీ సన్నిధానవర్తులు. స్తుతి సింహాసనాసీనుడా, యేసు రాజా దివ్య తేజ. స్తుతి సింహాసనాసీనుడా, యేసు రాజా దివ్య తేజ. స్తుతి సింహాసనాసీనుడా, యేసు రాజా దివ్య తేజ. యేసు రాజా దివ్య తేజ. ప్రైజ్ ది లార్డ్. అలాగే కళ్ళు మూసుకుని చేతులు పైకెత్తి దేవుని నామాన్ని స్తుతిద్దాం, కనపరుస్తాం, మహిమపడదాం. ఆరాధనకు యోగ్యుడా, స్తుతించెదను నీ మేలులకు. ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవకురాలు ప్రార్థన చేస్తారు. వాక్యాలకు మనం వెళ్దాం. అలాగే అందరూ ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. దేవుని సన్నిధి కొరకు అందరూ ఆయుధపడితే దేవుని గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగేటట్టుగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమల తండ్రి, మహోన్నతుడ, మీకే కోట్లాది వందనాలు స్తోత్రాలయ్యా. ఈ రాత్రిక సమయాన్ని బట్టి కాలాన్ని బట్టి మీకే కోట్లాది వందనాలు స్తోత్రాలయ్యా. ప్రభా తండ్రి, నాయన ప్రభా యేసయ్యా, స్తుతి ఆరాధన మీరు నా స్తుతి దిగి వచ్చారు యేసయ్యా. నీ పాదాలు ముందు పెట్టుకుంటున్నాను తండ్రి, దేవా నీ పాదాలు ముందు పెట్టుకుంటున్నాను యేసయ్యా. నీకే కోట్లాది వందనాలు స్తోత్రాలయ్యా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలయ్యా. చంటి బిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా, చంటి బిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా.
ఏ దృష్టిని చండి బిడ్డ పడుకునే చేయండి, ఏ దృష్టిని చండి బిడ్డ పడుకునే చేయండి ప్రభా. అలాగే యవనస్తుల హృదయాలు పశ్చాత్తాప జీవితం నింపండి, వాళ్ళ హృదయం నిండా పశ్చాత్తాప జీవితం నింపమని అడుగుతున్న సహాయం చేయండి. అలాగే నాయన ప్రభా బంధువులు స్నేహితులను దర్శించి మాట్లాడమని సహాయం చేయండి. అలాగే ప్రభా తండ్రి నిజంగా సేవకులకు నా కుటుంబ బిడ్డలు మీరు ఆశ్రయించండి, వాళ్ళ గృహాలు కూడా మీరు దీవించమని అడుగుతున్నారు ప్రభా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు న్యాయం గల దేవుడివి, సర్వశక్తి గల దేవుడు ప్రభా. నీకు ఉన్నారు లైవ్లో ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి కుటుంబాన్ని దర్శించండి. నీ దాసుని అభిషేకాన్ని బలముగా వాడుకోండి ప్రభా. లైవ్లో ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి కుటుంబాన్ని మీరు తాకమని అడుగుతున్నారు. నీ దాసుని అభిషేకించి బలముగా వాడుకోండి ప్రభా. నీకు ఉన్నారు నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారే, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు ఉన్నారు. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే సంపూర్ణంగా స్వస్థపరచుతండి నాయన. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి, ఆర్థికంగా నెలిగిపోతున్న సకల సమృద్ధి దయచేయండి. నిరాశ నిస్పృహను లేవనెత్తండి ప్రభా. నీకు వందనాలండి. సమస్యలో ఉన్నవారిని, బాధల్లో ఉన్నవారిని ప్రభా మీరు లేవనెత్తమని అడుగుతున్నారు, సహాయం చేయండి. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు ఉన్నారు తండ్రి. మీరు అక్కడ చాలా సమీపంగా ఉంది నాయన. ఈ రాగుల కొరకు మమ్మల్ని సిద్ధపరచండి యేసయ్యా. అనేక మందిని సిద్ధపరిచే కృప దయచేయండి తండ్రి. మేము ఉంటున్న ప్రాంతాల, పట్టణాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలని సన్నిధించి మా గృహ వెలుగును ప్రకాశించండి. రానున్న ఎన్నికల్లో ప్రభా తండ్రి నాయన ప్రభా ఒక యవ్వన బిడ్డను ప్రభా మీరు ఎన్నుకోబోతున్నారయ్యా తండ్రి. మంచి అధికారిని ప్రభా, ప్రేమ గలని వ్యక్తిని ప్రభా నాయన మాకు పిఎంగా ఇవ్వబోతున్నారు ప్రభా. అందుని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా, అందుని బట్టి నేను ఆరాధిస్తున్నాను ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎండవేడి నుంచి విడిపించండి ప్రభా. చక్కటి వాతావరణం, చల్లటి వాతావరణం మా కొరకు దయచేయండి. నీ నామంలో ఏది అడిగితే మాకు ఇస్తావట ప్రభా. నువ్వు ఇచ్చే దేవుడు ప్రభా. మాకు చల్లటి వాతావరణం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీ నామాన్ని హెచ్చిస్తున్నాం, నీ నామాన్ని కనపరుస్తున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి ప్రభా. నీకే కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ప్రతి చీకటి నేసలను బంధిస్తున్నాం, ప్రతి దురాత్మశక్తులను బంధిస్తున్నాను. సాతాన్ని కట్టిన గోడలని మీరు కోల్చుండయా. పడిద్రేషతులేసలు లైపచ్చమని అంటున్నాను. ప్రతి చీకటేసలు బంధిస్తున్నాను, ప్రతి దురాత్మశక్తులేసలు బంధిస్తున్నాను. సాతాన్ని కట్టిన గోడలని మీరు కోల్చుండయా. పడిద్రేషతులేసలు లైపచ్చమని అడుగుతున్నాను. నీ నామాన్ని కనపరిచి నామాన్ని సృష్టి ప్రార్థన చేర్చుకోమని యేసయ్య శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? అందరూ క్షేమంగా ఉన్నారని నమ్మి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చదువు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకున్నాడు. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడాడు. అతడు దూతతో పోరాడి జయముందను. అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమయ్యాడు. అక్కడ ఆయన మనతో మాట్లాడాడు. ఇప్పుడు ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా గమనిస్తే యాకోబు జీవితాన్ని మనం చూడగలిగితే చాలా టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి, ఎన్నో ఎత్తుపల్లాలు ఇప్పుడు యాకోబు జీవితంలో మనం చూస్తాం. ఇప్పుడు ఎన్నో శోధనలు, భయంకర పరిస్థితులు ఎదుర్కొన్నాడు యాకోబు. బట్ స్టిల్ అలైవ్. ఎందుకు ఇంకా సజీవుడిగా ఉన్నాడు? ఎందుకని ఇంకనూ ఆస్వాదించబడ్డాడు? ఎందుకు ఇంకనూ ఈ భూమి మీద నిలుచున్నాడు? కారణం ఏంటంటే దేవుని సంకల్పంలో ఉన్నాడు కాబట్టి. దోస్ ఓర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తంలో, దేవుని సంకల్పంలో ప్రతి ఒక్కరూ నిలిచి ఉంటారు. ఆమె వాక్యంలో రాయబడింది. దేవుని చిత్తం నెరవేర్చేవాడు నిత్యము నిలిచుంటాడంట. నిత్యము నిలిచుంటాడు. ఈ విల్ స్టాండ్ ఫర్ ఎవర్. ఇప్పుడు యాకోబు జీవితంలో టర్నింగ్ పాయింట్, యాకోబు జీవితంలో టర్నింగ్ పాయింట్ గురించి ఇక్కడ మరి మనం చూస్తున్నాం. పిల్లరా మరి 4వ వచనం.
మగసిరి 3వ వచనం, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడాడు. మగసిరి అంటే రోషం, పట్టుదల. దేవునితో పోరాడాడు, దూతతో పోరాడాడు, జయమందాడు. ఇప్పుడే మన పరిభాషలో చెప్పుకోవాలంటే యాకోబు ప్రార్థనలో పోరాడుతున్నాడు. మరి కొలసీ పత్రికలో ఒక మాట మనం చూస్తాం. కొలసీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తే 4:12. Jesus, who is called justice. 4:12 Colossians. Epaphras is one of you, a servant of Christ, greets you, always laboring fervently for you in prayers, that you may stand perfect and complete in all the will of God. Epaphras, who is one of you and a servant of Christ Jesus, sends greetings. He is always wrestling in prayer. He always wrestling in prayer for you. Epaphra ప్రార్థనలో wrestling. He always wrestle in prayer for you. ఎంత గొప్ప మాట. ప్రార్థనలో ఎపఫ్రా మీ కొరకు ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడు. నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితో కనుక ఈ రోజు నుంచి నీ పేరు యాకోబు కాదు, ఇజ్రాయేలే. ప్రార్థనలో చాలా లెవెల్స్ ఉంటాయి. అందులో ఒక ఉన్నతమైన ఔన్నత్యం కలిగిన స్టెప్ ఏంటంటే ఫైటింగ్ ప్రేయర్, రెజ్లింగ్ ప్రేయర్ అంటారు. రెజ్లింగ్ ప్రేయర్, పోరాడి చేసే ప్రార్థన. ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ ప్రేయర్, ఇట్స్ అ వెరీ హై ప్రేయర్, వెరీ హై లెవెల్ ఆఫ్ ప్రేయర్ జాకబ్ డిడ్. ఆ పోరాడుతున్న సమయంలో మగసిరి ఉంది, ఆ పోరాడుతున్న సమయంలో కన్నీరు ఉంది, ఆ పోరాడుతున్న సమయంలో బ్రతిమలాడుతున్న అనుభవం కూడా ఉంది. పోరాడుతున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, బ్రతిమలాడుతున్నాడు. హౌ డస్ ఆల్ దీస్ థింగ్స్ మిక్స్ టుగెదర్? ఒకవైపు మగసిరిగా పోరాడుతున్నాడు, ఒక పక్క చిన్న పిల్లల్లాగా ఏడుస్తున్నాడు, కొన్నిసార్లు బ్రతిమలాడుతున్నాడు, రిక్వెస్టింగ్. What a prayer it is. Jacob was very different person అండి. Jacob was very different person. చాలా ప్రత్యేకమైన వ్యక్తి. వెనకాతలేమో మామయ్య వస్తున్నాడు, ముందునేమో అన్నయ్య వస్తున్నాడు. ఎవరో ఒకరి చేతిలో మటాష్ అయిపోవాలా, ఎవరో ఒకరి చేతిలో యాకోబు అయిపోతాడు. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదు యాకోబుకి. ఒకటే అనుకున్నాడు యాకోబు, నేను దేవునితో తీర్చుకుంటాను. ఇప్పుడే మనం దేవుని సందులోకి వెళ్ళి మనం దేవునితో ఆ సెటిల్ చేసుకుంటే, డీల్ చేసుకుంటే బయటకు వచ్చిన తర్వాత అన్నీ కామ్ అయిపోతాయంట. వెన్ యూ సెటిల్ విత్ గాడ్, వెన్ యూ హ్యావ్ పీస్ విత్ గాడ్, ఎవ్రీథింగ్ విల్ బి సెటిల్డ్ అవుట్ సైడ్. నువ్వు దేవునితో సమాధానం కలిగి ఉంటే బయట అన్నీ సెటిల్ అయిపోతాయి. నువ్వు దేవునితో సమాధానం లేకుండా ఎంత ప్రార్థన చేసినా ఏవి సెటిల్ అవ్వు. అలా ఉండేది, స్టాగ్నెంట్ అయిపోతాయి అన్నమాట సమస్యలు. యాకోబు పోరాడుతున్నాడు, పోరాడుతున్నాడు. అవ్వా ఏంటి నా పరిస్థితి? ప్రభా వాగ్దానాలు ఏమైపోతాయి? ప్రభా నా తండ్రితో వాగ్దానం చేసావు కదా, నా తాతీతో అబ్రహాముతో వాగ్దానం చేసావు కదా, నా పితరులతో వాగ్దానం చేసావు కదా, వాగ్దానాలు ఏమైపోతాయి ప్రభు? నా భార్యలు ఏమైపోతారు, నా పిల్లలు ఏమైపోతారు ప్రభు? నా మేక మందులు, గొర్రెల మందులు ఏమైపోతాయి? ఒంటలు ఇవన్నీ ఏమైపోతాయి ప్రభు? నీవు నన్ను కనికరించకపోతే, నీవు నన్ను ఆదరించకపోతే, నీవు నా పక్షంగా ఇప్పుడు నిలబడకపోతే, నీవు నన్ను ఆశీర్వదించకపోతే. మరొక విషయం చెప్తాను. జాకబ్ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ knowing the value of God's blessing. దేవుని యొక్క ఆశీర్వాదం యొక్క విలువ తెలుసున్నాడండి యాకోబు. చాలా మంది దేవుని ఆశీర్వాదం విలువ తెలియదు. మా కష్టం చేత, మా బలము చేత, అంటే
మేము సాధించింది, మేము కష్టపడ్డాం, మేము ప్రయాసపడ్డాం, మేము ఏదోలాగా సాధించేస్తాం అనుకుంటారు తప్ప దే డోంట్ నో ఎవ్రీథింగ్ వాస్ గివెన్ బై గాడ్, బై హిస్ గ్రేస్. ప్రతిదీ దేవుడు తన కృప చేత మనకి ఇచ్చిందని, కానీ మన బలం, మన శక్తి, మన జ్ఞానము కానే కాదు. లెట్ us know this truth. ఈ సత్యాన్ని మనం గ్రహించదుము గాక. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మతో దీన్ని చేస్తాను. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించడానికి ఏమాత్రం దానం, చదును భూమి అయిపోతావు. పిల్లరా, లెట్ us know one thing. ఒకటి విషయం మనం గ్రహించాలా, మనం ఏం చేసినా, మనం ఏమి సాధించినా అదంతా దేవుని ఆత్మ ద్వారా, ఆయన కృప ద్వారా మాత్రమే మనకు జరిగిందనే సంగతి, దేవుడు మాత్రమే చేశాడన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. యాకోబుకి తెలుసా విషయం. వెనకతల పిల్లనిచ్చిన మామ ఒకవేళ చూసినట్టు వదిలేసినా వాళ్ళ మామగారి చేతుల నుంచి రెస్క్యూ అయిపోవచ్చు, కానీ అన్న చేతుల నుంచి ఎలా రెస్క్యూ అవ్వాలా? హౌ కెన్ ఐ కమ్ అవుట్ ఆఫ్ మై బ్రదర్స్ హ్యాండ్? నా అన్న చేతుల నుంచి ఎలా బయటపడాలా? అయ్యో, భయం ఆవరించింది యాకోబు, భయం, ఫియర్. ఐ డోంట్ నో, మేబీ యూఆర్ ఇన్ ఫియర్ ఆఫ్ ఫ్యూచర్, fear for anything. Tonight God says, fear not my son, fear not my daughter. భయపడొద్దు నా కుమారుడు, నా కుమార్తె. నాతో సమాధాన పడరా. నాతో నువ్వు సమాధాన పడితే నేను నిన్ను దీవిస్తాను. ఐ విల్ గివ్ యూ వాట్ ఎవర్ యూ హ్యావ్ లాస్ట్. మూడవ అధ్యాయం జెరమయా 3. Verse 12. 3 verse. Jeremiah chapter 3 verse 12. 3:12 ఇర్మియా గ్రంథం. Go and proclaim these words toward the north and say, written backsliding Israel. Written backsliding Israel. Says the Lord. Says the Lord. I will not cause my anger to fall on you. Yes. For I am merciful, says the Lord. I will not remain angry anymore. I am the merciful God. Return to me, backsliding Israel. ద్రోహిని ఓ ఇజ్రాయేల్, వెనకబడిపోయిన ఇజ్రాయేల్, పాపంలో పడిపోయిన ఇజ్రాయేలు, శోధనలో శ్రమలో పడిపోయిన ఇజ్రాయేలు, రిటర్న్ టు మీ, నా వైపు తిరిగిరా. యెహోవాకు మీ మీద నా కోపము పడనీయను. నేను కృపగలవాడను, నేను కనికరం గలవాడను, నేను ఎల్లప్పుడూ కోపించేవాడను కాను. ఎప్పుడు నాకు కోపం ఉండదు ఇజ్రాయేల్. అప్పుడప్పుడు ఇదిగో తప్పులు చేస్తే కోపం వస్తుంది, కానీ నేను నిత్యం కోపించేవాడిని కాదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మన దేవుడు ఎలాంటి వాడు? మీకా చాప్టర్ 7 verse 18. తన స్వాచ్ఛములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపముంచడు. ఆయన కనికరము చూపుట యందు సంతోషించే దేవుడు, ఎప్పుడు కోపముంచడు. నిర్గమకాండం 20వ అధ్యాయం. Exodus chapter 20. But showing mercy to thousands, to those who love me and keep my commandments. ఏలయనగా నీ దేవుని యెహోవా అయిన రోషం గల దేవుడు నన్ను ద్వేషించే ఋషుల 3 తరం వరకు కుమారు రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. వాట్ ఏ గాడ్, వాట్ ఏ గాడ్ వి సర్వ్. జేకబ్ న్యూ అబౌట్ హిస్ గాడ్. తన దేవుడు ఎలాంటి వాడో యాకోబు గ్రహించాడంతే. అనుకున్నాడు, అన్నీ ఖచ్చితంగా నన్ను చెప్తాడు. 400 మందితో వస్తున్నాడు.
Esau is coming with 400 people. It was not a joke. అది ఎర్రకోలం కాదు, చాలా భయంకరంగా వస్తున్నాడు. 33 verse. యాకోబు కనులు చూచినప్పుడు చదువునా? Jacob looked up, and there was Esau coming with his 400 men. యాకోబు కనులెత్తి చూసిన తర్వాత ఏశావు 400 మందితో వస్తున్నాడు. అయిపోయింది అనుకున్నాడు. కానీ గత రాత్రి యాకోబు చేసిన పోరాట ప్రార్థన, ఫైటింగ్ రెజలింగ్ ప్రేయర్ చేంజ్డ్ ఆల్ ద సినారియో. ఆమె సినారియోను మొత్తం మార్చేసింది యాకోబు చేసిన పోరాట ప్రార్థన. 4వ వచనం. అప్పుడు ఏశావు అతను ఎదుర్కొన్న పరిగెత్తి అతను కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. వారిద్దరూ కన్నీరు విడిచి, ఓ లవ్ కేమ్, కంపాషన్ కేమ్, ఎఫెక్షన్ కేమ్, లవ్ కేమ్. హౌ ఇట్ ఈస్, ఎలా వచ్చింది, ఇవన్నీ ఎలా జరిగాయి? బికాస్ ఆఫ్ జేకబ్స్ ప్రేయర్. సో లెట్ us learn to pray. ఆ విధంగా ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. ప్రార్థనలో ఒక ఉన్నతమైన మెట్టులోనికి ఎక్కడానికి మనం నేర్చుకోవాలి. యాకోబు దేవుని మీద ఆధారపడ్డాడు. యాకోబు ఇక దేవుని వైపు చూశాడు. యాకోబు ఇక మనుషుల వైపు చూడలా. ఆ రాత్రంతా యాకోబు ఒక్కడే మిగిలిన, అందరిని పంపించేశాడు. యాకోబు ఒక్కడే దేవునితో పోరాడుతున్నాడు. యాకోబు చేసిన ప్రార్థన 3 ఉన్నాయి. 1 పోరాడుతున్నాడు, మగసిరి కలిగి. 2వది కన్నీరు విడిచాడు. 3వది బ్రతిమలాడుకుంటున్నాడు, దేవుని బ్రతిమలాడుకుంటున్నాడు. ఈ 3 మన ప్రార్థన ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఎదుట ఉన్న ప్రతికూలమైన ప్రతి పరిస్థితి అనుకూలంగా మారిపోతుంది. యువర్ ప్రేయర్ అండ్ మై ప్రేయర్ విల్ చేంజ్ ఆల్ ద సినారియో విచ్ ఇస్ అగెన్స్ట్ టు us, which is నెగిటివ్ థింగ్స్ విల్ బి పాజిటివ్. ప్రతికూలమైన ప్రతి పరిస్థితి అనుకూలంగా మార్చిపోతుంది. ఆ విధంగా దేవుడు మనందరినీ లోతైన ఎఫ్ఎఫ్రా వలె, యాకోబు వలె లోతైన ప్రార్థనలోకి ప్రభువును నడిపించుగా. ఆమె ఇంకొక ప్రార్థన చేస్తాను. ప్రార్థన మహాపరిశుద్ధుడు తండ్రి, దయగల శ్రేష్టమైన ఘనమైన మీ నామాన్ని ఇస్తుంది. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు నాయన, నీకు వందనాలు. మీ లేఖనాలు మాకు అర్థమయ్యాయి. యాకోబు జీవితాన్ని మా ఎదుట నుంచి అవుతాను. స్తుతులు ప్రభువా, నీకు వందనాలు. వాక్యాన్ని మా జీవితాల్లో ఫలింపు చేయండి ప్రభు. అలాంటి ప్రార్థన మాకు నేర్పించండి. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. మీ ఆశీర్వాదం మాకు కావాలి, మీ దీవెన మాకు కావాలి ప్రభు. ఎన్నున్నా మీ ఆశీర్వాదం, మీ కాపుదల మాకు లేకపోతే ప్రభు ఏమైపోతాం కూడా మాకు తెలియదు. దయచేసి కనికరించండి తండ్రి. ఈ వాక్యం నాకు మాకు మా అందరికీ ఆశీర్వాదకరంగా మార్చండి. ఏసే అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. నీ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు మన ప్రాణం పీడనేసు ప్రభు కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. ప్రేయర్ రిక్వెస్ట్ పంపించండి, మీకు ప్రార్థన చేస్తాం. పిల్లరా, మీరు దీవించబడితే మీ సాక్ష్యాలు మొదలు పంచుకోవచ్చు కదా. మీతో కలిసి మేము కూడా దేవుని స్తుతిస్తాం. ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే పంపించండి, కొంచెం ప్రార్థన చేస్తాం. దేవుని కృప మీ అందరికీ తోడు ఉండదు గాక. నడిపించి మోసెస్ విల్ టాక్ టు యూ టుడే. మోసెస్ విల్ టాక్ టు యూ. Praise the Lord to all. Greetings to you all. The precious name of our Lord Jesus Christ. Today I want to speak at 2 words. Let us open Matthew 7:7. Matthew 7:7. Matthew the Gospel chapter 7 verse 7. Matthew the Gospel chapter 7 verse 7. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెదకు. Here what we see is, ask and it will be given to you.
ask. Today, what we have to do is asking God. Asking God about our needs. Today, we have to ask the God our needs. And here, and Psalms 2:8. కీర్తనలు 2:8 చదవండి. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతములకు సొత్తుగా ఇచ్చేదను. ఎలాగంట? నన్ను అడుగుము, భూమిని నీకు ఇచ్చేదని అంటున్నాడు. లైక్ ఇన్హెరిటెన్స్. దేవుడు ఏమంటున్నాడంటే నన్ను అడగాలి. యూ హ్యావ్ టు ఆస్క్ హిమ్. ఫస్ట్ యూ హ్యావ్ టు ఆస్క్ హిమ్ అండ్ యూ విల్ గెట్ ద ఎర్త్ యాజ్ అ ఇన్హెరిటెన్స్. You have to ask God. Today, are you asking God? And Matthew 8:5. Matthew, the Gospel chapter 8 verse 5. Here we see a centurion, Roman centurion, asked Jesus about his need. What is his need? Let us see. When Jesus had entered Capernaum, a centurion came to him asking for help. What he is doing? Asking for help. But what we have to do? You have to ask for help. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నీకు సమస్య వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు ఆయన్ని అడగాలి. మత్తయి 8:5. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎదుగు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగిలి బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు నేను వచ్చి వాడిని స్వస్థపరిచినని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను ఏ పాత్రుడును కాను, నీవు మాట మాత్రం సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను. ఇక్కడ ఏమంటాడండి? హీస్ ఆస్కింగ్ హిమ్. అడుగుతున్నాడంట యేసుని, నాకు నా సేవకుడు, నా సర్వెంట్ ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్, కమ్ అంటే యేసయ్య తెలుసా, షల్ ఐ కమ్ అండ్ హీల్ హిమ్ అంటే సెంచురియన్ ఏమంటే తెలుసా, ఐ am not worthy to come, I am not worthy to. అంటే the centurion replied, Lord, I do not deserve to have you come under my roof. ఒక్క మాట సెలవు చాలు, అక్కడ నా సేవకులకు స్వస్థపరచబడతాడు. అక్కడ ఒకటి ఉండేది ఏంటంటే, ఇజ్రాయేలీలు, జెంటైల్స్, రోమన్స్, జెంటైల్స్ ఇంట్లోకి వెళ్ళరు. దే ఆర్ సర్కమ్సైజ్డ్. వాళ్ళు ఒక వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళరు. అందుకే సోల్జర్ అంటాడు, ప్రభా, నువ్వు దేవుడు అయ్యా, నువ్వు ఇజ్రాయేలుడు అయ్యా, నేను జెంటైల్ అయ్యా, ఐఎమ్ రోమన్, యూ షల్ నాట్ కమ్ టు మై రూఫ్, అండర్ మై రూఫ్ అంటాడు. ఈరోజు ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, యూ హ్యావ్ టు ఆస్క్ ఫస్ట్. హౌ టు ఆస్క్ మీన్స్ Matthew 21:22. Matthew 21:22. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు అది పొందుకున్నామని నమ్మాలి. ఇప్పుడు మీకు ఏమైనా కావాలంటే, ప్రభా నాకు అది ఇచ్చినందుకు అది ఇవ్వలేదు ఇంకా దేవుడు, కానీ విశ్వాసంతో నువ్వు అది ఇచ్చాడని నమ్ముతూ చెప్పాలంట. ఆయన అడిగేటప్పుడు ఎలా అడగాలంట, ప్రభా నాకు ఇచ్చినందుకు వందనాలయ్యా, నాకు ఇవ్వండి అయ్యా, అలా అడగాలంట ప్రార్థనలో. ఈరోజు we have to ask him with faith. We have to ask him with not believe. We have to ask him with believing, not unbelieving. Today, are you believing in Christ? Are you?
ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే దేవుడు అక్కడ దగ్గర పడుతుంది. ఈరోజు నువ్వు దేవుణ్ణి నమ్మాలి, నువ్వు దేవుణ్ణి రక్షకుడుగా అంగీకరించాలి. అండ్ ఆయన ఇంక నేను చెప్పాలి కూడా అడగాలి ఆయన్ని. యూ హ్యావ్ టు ఆస్క్ హిమ్. మనం చూస్తే ఏలియా కూడా యాకోబు రాసిన పత్రిక 5:17 రాస్తాడు. జేమ్స్ డిసైపుల్ ఆఫ్ జీసస్ అంటాడు, ఏలియా ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్ యాజ్ వి ఆర్. ఏలియా కూడా ఒక మనిషే, మనలాగే ఆయన కూడా ఒక మనిషి. ఆయన ఒక దూత కాదు, ఆయన ఒక ఏమీ కాదు, ఆయన కూడా మనలాగే మనిషి. కానీ వెన్ హీ ప్రేడ్ ఎర్నెస్ట్లీ and asked him with faith, he received, and there did not rain. Kachudama James 5:17. Elia was a human being even as we are. He prayed earnestly that it would not rain, and it did not rain on the land for 3.5 years. ఒక్కసారి నువ్వు ఆయన అడిగితే పెద్ద కార్యాలు చేస్తాడు నీకు. ఇక్కడ ఏలి అడిగాడంట, ప్రభా అక్కడ వర్షం పడకూడదు దేశంలో అని అడిగాడు, పొందుకున్నాడు, అత్యాశతో ప్రార్థన చేశాడు. జేమ్స్ 5:17. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు. ఎన్ని సంవత్సరాలంటే 3.5 సంవత్సరాలంట. నీ ప్రార్థనకి ఆసక్తితో ప్రార్థన చేస్తే, నువ్వు ఆయన అడిగితే శక్తితో నీకు బలమైన కార్యాలు చేస్తాడండి. ఆమేన్ ఆమేన్. ఈరోజు జోసెఫ్ ఆయన యేసుని అడిగాడు, దేవుడిని అడిగాడు, ఆ సూర్యుడు అక్కడ ఆగిపోయి చంద్రుడు అక్కడ నిలిచిపోవాలని. జోషువా అప్పుడు ఆగిపోయింది, అది నిలిచిపోయింది. He asked and it received. He received. Today you have to ask and it will be given to you. Today I want to tell, today ask him whatever your needs is. Read it. Joshua 10. యెహోవా 10:1. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులకు అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ ప్రార్థన చేసెను, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగాను. ఇక్కడ ఒక్కసారి అడిగాడంట. On the day of Lord gave the Amorites over to Israel, Joshua said to the Lord in the presence of Israel. He asked the Lord in the presence of Israel. ఇజ్రాయెల్ అందరూ అక్కడ నిలిచినప్పుడు యెహోవా తండ్రిని అడిగాడంట. గట్టిగా అడిగితే ఏమన్నాడంట? సన్ స్టాండ్ స్టిల్ ఓవర్ గిబియోన్ అండ్ యూ మూన్ ఓవర్ ద వ్యాలీ ఆఫ్ అయ్యలోన్. ఈరోజు నువ్వు దేవుని అడిగితే అన్ని సాధ్యమే. ఆమేన్ ఆమేన్. అందుకే మాథ్యూ 21:22 అంటాడు, ఆస్క్ అండ్ ఇట్ విల్ బి గివెన్. అందుకే యేసయ్య అంటాడు, మేమైతే అడుగుతావో, విశ్వాసంతో అడుగుతావో అన్ని నీకు దేవుడు ఇస్తాడు. అన్ని ఇస్తాడు నీకు దేవుడు. ఈరోజు సో ఆస్క్ ఎనీథింగ్ ఇన్ జీసస్ నేమ్ అండ్ ఇట్ విల్ బి గివెన్ టు యూ యాజ్ అన్ ఇన్హెరిటెన్స్. దేవుడిని అడుగు, దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు నాకు దగ్గరగా ఉంది. నేను అడుగుతాడు, ఒక్కసారన్నా నన్ను విశ్వాసంతో ఏమని అడిగావా? నువ్వు అనుకోవచ్చు దేవుడు నాకు ఎందుకు ఇవ్వట్లేదు. నువ్వు బాప్తిసం పొందావు, రక్షణ పొందావు, దేవుడిని నువ్వు నమ్మావు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, అయినా కూడా ఎందుకు నాకు దేవుడు ఏమి ఇవ్వట్లేదు? ఎందుకో చెప్పాలా? నువ్వు అడగట్లేదు. ఈరోజు నువ్వు అడిగితే దేవుడు నీకు ఇస్తాడు, నువ్వు అడగకుండా దేవుడు నీకు ఇవ్వడు. ఈరోజు నువ్వు అడగాలి, ఇప్పుడు దేవుడు ఇస్తాడు. ఈరోజు రాత్రి నేను చెప్పాల్సింది నేను విశ్వాసంతో అడుగు, దేవుడు నీకు ఇస్తాడు. ఇది నా మెసేజ్ ఏంటంటే ఆస్క్ అండ్ యూ విల్ రిసీవ్ ఇట్. బట్ యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ క్రైస్ట్ అండ్ యూ విల్ రిసీవ్ ఇట్.
లెట్ us pray. ప్రేమగల మన తండ్రి, బలమైన ప్రభా, రోజంతా మాకు ఉన్నందుకు వందనాలయ్యా ప్రభా. ఇంకా తండ్రి ప్రభా, ఏమైతే లైవ్లోకి వచ్చిన ఎవరైతే ఏమైనా అవసరం ఉన్నాయో అవన్నీ తీసివేయండి అయ్యా ప్రభా. ఆ కష్టం బాధ చేసినాను తొలగించండి ప్రభా. ప్రభా, broke every chain in the name of Jesus. Every bondage is take out in every bondage in the name of Jesus. Prabha, every disease and every heal them, Lord. Prabha, స్వస్థపరచండియా, దీవించండియా. ఇంకా దాని ఏవైతే అవసరాలు ఉన్నాయి ప్రభా, అన్ని అవసరాలు తీర్చండియా ప్రభా. నా పేరు పెట్టిన నా జనులు అన్నావు ప్రభా, మీ పేరు పెట్టిన మా జనులు ప్రభా, మీ జనులు ప్రభా, మాకు అన్ని ఇవ్వండి అయ్యా ప్రభా. మమ్మల్ని దీవించాల్సించండి అయ్యా ప్రభా, బ్లెస్సింగ్స్ తో నింపండి అయ్యా, దీవించాల్సించండి అయ్యా. ఎటువంటి అడుగున లేకుండా ఇచ్చింది ప్రభా. రేజంతో మాతో ఎందుకు ప్రభా, రేపంతా కూడా మాట ఉండండి ప్రభా, దీవించాల్సించండి. యేసునామములో ప్రార్థన దీవెన విషయంలో వచ్చినాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. కోటల మందిరం కోసం ప్రార్థన చేశారు, కట్టబడింది. మీ ప్రార్థన వల్ల యేసు కట్టించాడు కోటల మందిరం. గాజాగ్ మందిరం కోసం ప్రార్థన చేయండి, దేవుడు కట్టిస్తాడు. ఆమేన్. షాలోమ్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.